నవీన్ పట్నాయక్ అంటే తెలియని వారే ఉండరు. ఒడిశా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన. దేశంలోనే ఎంతో పేరు సంపాదించుకున్నారు ముఖ్యమంత్రిగా. ఓటమి ఎరుగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్కు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చుక్కలు చూపించాయి. బీజూ జనతాదళ్ ఆధిపత్యాన్ని కూకటి వేలతో పెకిలించింది ఈసారి కమలం పార్టీ. భారీ మెజారిటీతో అధికార పగ్గాలు కైవసం చేసుకుంది ఒడిశాలో. అధికారం కోల్పోవడంతో పాటు ఓ సామాన్యుడి చేతిలో ఓడిపోయారాయన. బీజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ గురించే ఇప్పుడు చర్చ సాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. నవీన్ పట్నాయక్ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో హింజాలి, కాంతాబంజీ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హింజాలీలో 4000 పైచిలకు ఓట్లతో గట్టెక్కారు. కానీ కాంతాబంజీలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాజీ చేతిలో 16,000 పైచిలకు ఓట్లతో ఓటమి చూశారాయన. ఒకప్పుడు బీజేపీ సపోర్ట్తో పవర్లోకి వచ్చిన నవీన్ పట్నాయక్ ఇప్పుడు అదే బీజేపీతో విభేదించారు. అధికారాన్ని కోల్పోయారు. 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయ దుందిపి మోగించింది. ఇక బీజేడీ 51 సీట్లు సాధించింది. లోక్సభ ఫలితాల్లో ఊచకోతనే చెప్పాలి. 21 ఎంపీ స్థానాల్లో బీజేపీ 20 సీట్లు కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. సో ఒడిశాలో బీజేపీ సూపర్ విక్టరీ. ఇక్కడ ప్రధాన కారణం మోడీ మ్యానీ అనే చెప్పాలి. ఒడిశాలో పర్యటించిన మోడీ సీఎం నవీన్ పట్నాయక్ ఆయన వ్యక్తిగత కార్యదర్శి పాండ్యన్ను టార్గెట్ చేశారు. పూరి జగన్నాథ్ ఆలయం సీక్రెట్ లాకర్కి తమిళనాడుకు తరలించింది ఎవరంటూ ప్రశ్నించారు. ఇది ఒడిశాలోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీ అధికారంలోకి రాగానే నిజాలని ప్రజల ముందుకు తెస్తామంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఒడిశాలోని జనాల్లోకి బలంగా వెళ్ళాయి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద దెబ్బ కొట్టాయి ఈ ఎన్నికల్లో. కమలం పార్టీ దెబ్బతో బీజేడీకి గండిపడింది. కాంతాబంజీలో నవీన్ పట్నాయక్ ఘోర ఓటమి హాట్ టాపిక్గా మారింది. సీఎంను ఓడించిన సామాన్యుణ్ణి లక్ష్మణ్ బాజీ చాలా పాపులర్ అయిపోయారు. 15 ఏళ్ల క్రితం వరకు ఆయన ఒక సాధారణ కూలి, కార్మికుల పక్షాన పోరాడుతూ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఫలితాల్లో 3వ స్థానం దక్కింది. 2019లో 128 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చూశారు. కానీ కుంగిపోలేదు. పల్లె తిరుగుతూ పట్టు పెంచుకున్నారాయన. లక్ష్మణ బాజీ ప్రత్యర్థి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఇక్కడ ప్రజల గుండెల్లో నేనే ముఖ్యమంటూ ముందుకు వెళ్లారు. ప్రధాని మోడీపై వాళ్లకున్న నమ్మకమే తన గెలిపించిందంటున్నారు లక్ష్మణ్ బాజీ. ఇప్పుడు లక్ష్మణ్ బాజీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయన ఓడించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.